హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం మిరాయి మూవీ రివ్యూ చూద్దాం. స్టోరీ లైన్ చూసారంటే బిఫోర్ క్రిస్ట్ కళింగ రాజ్యంలో అశోక అనే రాజు అన్ని యుద్ధాల్లో తను గెలిచి అన్నిట్లో విజయం సాధించాడు. కానీ తను తృప్తి చెందడు. కారణం ఏంటంటే తను తిరిగి చూస్తే మొత్తం రక్తం పాపంగా అనిపిస్తుంది. సో ఇదంతా తనకున్న శక్తుల వల్లే అనిపించి ఆ శక్తులన్నీ వదులుకోవడానికి 9 గ్రంథాల్లో 9 బుక్స్ల్లో ఆ శక్తుల్ని విడివిడిగా మారుస్తాడు. ఆ 9 బుక్కుల్ని 9 వీరులకి ఇస్తాడు. ఆ 9 గ్రంథాలని తరతరాలుగా యుగయుగాలుగా కొందరు కాపాడుతూ వస్తారు. ఆ 9 గ్రంథాల గురించి తెలుసుకున్న ఒకడు ఆ గ్రంథాలని పొందాలనుకుంటున్నాడు. ఎందుకు పొందాలనుకుంటున్నాడు, దీంట్లో హీరో పాత్ర ఏంటి, ఆ గ్రంథాలన్నీ కాపాడేవారు ఎవరు అనేది మిగతా స్టోరీ లైన్. తేజ చూసాడంటే యాక్టింగ్ పరంగా మూవీని సూపర్గా ఎంచుకున్నాడండి. హనుమాన్ తర్వాత నెక్స్ట్ లెవెల్ బాగా దాన్ని ఎలివేట్ చేసేలా మంచి మూవీ సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే మంచు విష్ణు, జగపతి బాబు కూడా తనకి ఇచ్చిన రోల్స్ని బాగానే చేశారు. ఈ మూవీ ఇంకో హైలైట్ చూసారంటే విఎఫ్ఎక్స్ అండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మూవీ చూడవచ్చా అని అడిగితే ఫ్యామిలీతో వెళ్ళి మీరు చూడగలిగిన మంచి మూవీ.